అంశంపై పవన్ ఆఫీసు ప్రకటన మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఆర్ నారాయణమూర్తి హరిహర వీరమల్లుపై కుట్రలో భాగంగానే థియేటర్లు బంద్ చేస్తున్నారని ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. అసలు పవన్ కళ్యాణ్ పై ఎవరు కుట్ర చేయగలరు అని అన్నారు నారాయణమూర్తి. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్రమంటారు? మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాం, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహర వీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుకుంటూ ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అన్ని థియేటర్లను బతికించుకోవాలి, సేమ్ టైం ఇద్దరు బాగుంటారు. కాబట్టి ఈ దశలో పవన్ కళ్యాణ్ గారు నేను విజ్ఞప్తి చేస్తున్నా, పర్సెంటేజ్ సిస్టమ్ ఉంచండి సార్, దాన్ని ఫుల్ఫిల్ చేయించండి సార్. అది ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించి దానికోసం మీటింగ్ పెట్టి సక్సెస్ చేయించండి సార్. ఈ దశలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ అండ్ ఫిల్మ్ ఛాంబర్ నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఆల్రెడీ మీరు విశాఖపట్నంలో మీటింగ్ అయ్యారు. ఏ మీటింగ్ చేసుకున్నా సరే 25,000 బట్టి రావణ కాష్టంలా కాలుతున్న ఏ పర్సెంటేజ్ సిస్టమ్ అయితే ఉందో దాన్ని మీరు మళ్ళీ పక్కకి దోసేయకుండా, ఏదేదో దాన్ని అడ్డం పెట్టి దాన్ని మళ్ళీ అడ్రస్ లేకుండా చేయకుండా ఆ పర్సెంటేజ్ సిస్టమ్ విషయంలో కొలిక్కొచ్చి ఇంప్లిమెంట్ చేసి సగటు నిర్మాతను బ్రతికించండి. అప్పుడే మా సినిమాలు చూస్తారు జనం, లేకపోతే ఓటీటీలు చూస్తారండి. ఇవాళ మాలాంటి సినిమాలు చూడాలంటే జనం రావాలి. జనం రావాలంటే బడుగు పదిహేను వరకు రావాలంటే ఎక్కడ వస్తారండి? వాళ్ళకి కొద్ది డబ్బులు పెట్టి ద కాంట్ కమ్. ఆ ఓటీటీలు వస్తుంది చూద్దాంలే. ఎన్ని సినిమాలు ఇవాళ బాగా ఆడుతున్నాయండి? పర్సెంటేజ్ సిస్టమ్ ఎంత తగ్గిపోయిందండి. కాబట్టి సినిమా పథకాలను, సగటు నిర్మాత పథకాలను 80% ఆఫ్ ఇండస్ట్రీ పథకాలను మనుగడ ఉండాలి. సరే, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి. ఆ సిస్టమ్ కోసం పెద్దలందరూ కృషి చేయాలి. ఫిల్మ్ ఛాంబర్ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఆ విషయంలో నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ కలాలి. అపాయింట్మెంట్ అంతగా ఆనందం పెట్టండి. మీరు వెళ్ళండి, కలవండి, మన డిమాండ్ చెప్పండి, పర్సెంటేజ్ సిస్టమ్ కావాలి, ఇంప్లిమెంట్ చేయండి అని విజ్ఞప్తి చేయండి. అదే నా విజ్ఞప్తిగా భావిస్తూ, రేట్లు చాలా ఇంపార్టెంట్ అండి. మీరు నమ్మండి, భారతదేశంలో 1961 తర్వాత థియేటర్లో ఏ రేట్లు పెట్టాలి, ఎలా పెట్టాలి, భారతీయుల యొక్క తలసరి ఆదాయాన్ని బట్టి, జీవన ప్రమాణాలను బట్టి రేట్లు నిర్ణయించినప్పుడు గవర్నమెంట్ ఒక కంపెనీ వేసి ఓ నేల, ఓ బెంచి, ఓ కుర్చీ, ఓ పార్కింగ్ లైక్ తరగతులు సృష్టించింది. ఈవేళ నేల లేదు, బెంచీ లేదు, ఒకటే క్లాసు అయితే 2 క్లాసులు, మొత్తం థియేటర్స్ మొత్తం ఆ రకంగా చేసేసారు. ఓకే, జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు.